ఒక అంశం గురించి మనం చెప్పుకున్నట్లయితే కోట్ల సంవత్సరాలకు పూర్వమే ఈ యొక్క భూమి పేరు భారతము అని మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా అంత ప్రాచీనమైనటువంటి భారతం అనే పేరు వదిలేసి ఎవడో బయటవాడు వచ్చి, ఉదాహరణకు మీ పేరు సుబ్బారావు అనుకోండి, మీ అమ్మగారు నాన్నగారు మీకు పెట్టినటువంటి పేరు ఏమిటి? సుబ్బారావు. మీ చుట్టుపక్కల వాళ్ళో లేకపోతే మీ ఇంటికి ఎదురుకుండా ఉన్నటువంటి వాళ్ళు ఒరే సుబ్బి అన్నారు మిమ్మల్ని. ఒరే సుబ్బి 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 అని ఊరంతా కూడా మిమ్మల్ని పిలిచింది. మీ అసలైనటువంటి పేరు సుబ్బారావు పోయి సుబ్బి అనే పేరే ఉన్నది. మీరు ఎక్కడైనా డాక్యుమెంటేషన్ చేసినప్పుడు మీ పేరు సుబ్బి అని రాస్తారా, సుబ్బారావు అని రాస్తారా? సుబ్బారావు అని రాస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులు మీకు పెట్టినటువంటి పేరు సుబ్బారావే. అలాంటిది వీళ్ళు తీసుకుని వచ్చి ఏం చేస్తారు? తల్లిదండ్రులు పెట్టినటువంటి సుబ్బారావు అనే పేరు వదిలేసి బుర్రన్నవాడు ఎవడైనా నా పేరు సుబ్బి అండి అని వీళ్ళు చెప్పుకుంటారా? అదేమిటయ్యా పాస్పోర్ట్లో నీ పేరు సుబ్బారావు ఉంది, నువ్వు పిచ్చివాళ్ళ సుబ్బి అంటున్నావు, వెళ్ళిపో అవతలకి అని చెప్పేసి ఇమిగ్రేషన్ దగ్గర అవతలకి లాగేస్తారు. కావున ఏమిటి అనంటే మన యొక్క తల్లిదండ్రుల వంటి మన వాంగ్మయం ఏదైతే ఉందో, మన యొక్క దేశానికి ఖండానికి తల్లిదండ్రులైనటువంటి ఆది చక్రవర్తులు ఆది రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఈ దేశానికి వచ్చినటువంటి పేరు భారతం అనేటటువంటి పేరు. ఊరంతా సుబ్బి అని పిలిచినట్లుగా మన దేశాన్ని పిలిచినటువంటి పేరు, పిలువబడినటువంటి పేరు ఇండియా అనేటటువంటి పేరు.